ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజదోష నివృత్తికి, సర్పదోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం సందర్భంగా ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 9 గంటల 9 వరకు ఉంది. నక్షత్రం భరణి, రాత్రి 10 గంటల 10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. చంద్రకుజుల సంచారం మేషక్షేత్రంలో, కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఈ కలయిక ఉత్తమ చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి అభివృద్ధికి దోహదపడుతుంది. వృషభ క్షేత్రంలో రవి, బృహస్పతి, బుధుడు, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి. ఈ బుధ గురు శుక్రుల కలయిక కూడా ఉత్తమ అభివృద్ధికి ఈరోజు పుట్టేటువంటి వారికి అనుకూలతని కలిగిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. శని, శుక్ర, కుజుల యొక్క స్థితి, స్వక్షేత్ర స్థితి, ఇది కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది. వివిధ రకాలైనటువంటి విషయాల్లో అభివృద్ధి వేగవంతంగా కలిసి వస్తుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. మానసిక క్లేశాలు మహిళలకు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అంతిమంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు న్యాయవాద వృత్తి వారికి లభ్యమవుతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక లబ్ధికే చేసేటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి కఠిన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని
దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. మానసిక చిరాకులు తగ్గుతాయి. కఠిన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారికి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గతంలో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు వేధిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. అలజడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. భాగస్వాములతో కూడినటువంటి సంభాషణలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆందోళన వృత్తిపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు మహిళలకు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆదాయం వివిధ రకాల మార్గాల ద్వారా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆందోళన కొనసాగుతుంది. ఆకస్మిక మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మందత్వం పెరుగుతుంది. చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కఠినతరమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉంటాయి. అవమానకర సంఘటనలు మహిళలకు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ తగ్గుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు
ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు సద్వినియోగపరుచుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి కఠిన నిర్ణయాల ద్వారా వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా రాజకీయ రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ప్రశాంతంగా కొనసాగించగలుగుతారు. సమర్థత కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అన్వేషించి అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రద్ధతో కూడిన కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంతత ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగం వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, బలానికి దోహదపడతాయి. సానుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గుర్తింపుకు దోహదపడుతుంది. ఉద్యోగ అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి దూరం అవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలని సద్వినియోగపరుచుకుని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు చవిచూసినప్పటికీ ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా అంతిమ విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార రంగం వారికి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ధైర్యం కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ఆర్థిక విషయాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవ్వాలని, కుటుంబ బాధ్యతల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 6 ముఖాలున్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, కుజ దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తర్వాత సుబ్రహ్మణ్య అష్టకము లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము పఠించినా లేదా శ్రవణం చేసినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తరచుగా రామకథ చెప్తారు హనుమ సుందరకాండలో. రాముడు కనపడడు సుందరకాండలో, రామ కథ కనబడుతుంది, రామనామం కనబడుతుంది. అందుకే సుందరకాండ బలం. రాముడుంటే బలమా, రామకథ ఉంటే బలమా? రామకథా బలం, రామనామ బలం నిరూపింపబడ్డాయి సుందరకాండలో. అందుకే మహానుభావుడు సురసకి మళ్ళీ రామకథ చెప్పడం మొదలుపెట్టారు. అలాగని ఆ రామకథ చెప్పేటప్పుడు మళ్ళీ అయోధ్యానగరం, కోసల రాజ్యం, దశరథ మహారాజు గారు, పిల్లలు లేకపోవడం, పుత్రకామేష్టి చేయడం, 4 కొడుకులు పుట్టడం, పెద్దవాడు అరణ్యవాసానికి వెళ్ళడం, కైకమ్మ వరాలు అడగడం, ఇవేం చెప్పరు. పరమ సంక్షిప్తంగా చెప్తారు. రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళాడు. ఆయనతో ఆయన భార్య సీతమ్మ, లక్ష్మణస్వామి కూడా వెళ్ళారు. ఆ సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమె జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను. ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను అమ్మా, నాకు అవకాశం అంతే. పరమ సంక్షిప్తంగా మాట్లాడతారు. యథార్థానికి 2 గంటలు మాట్లాడడం తేలిక. 5 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అంటే చెప్పగలగడం ప్రజ్ఞ, చాలా కష్టం. కానీ 5 నిమిషాల్లో 2 గంటల్లో చెప్పవలసిన దాని సారాంశాన్ని చెప్పగలిగాడు అనుకోండి, వాడు ప్రజ్ఞావంతుడు. సమయాన్ని బట్టి మాట్లాడగలగాలి. పరమ సంక్షిప్తంగా రామకథ చెప్తారు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి అని వాళ్ళు చెప్పినా సురసతోటి ఆయన రామకథ చెప్పేటప్పుడు పరమ సంక్షిప్తం 2 శ్లోకాల్లో చెప్పేస్తారంతే. రామోదాచరధిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, నా మాట సత్యం నమ్మమ్మా అన్నారు. ఆవిడంది ఈ మాటలన్నీ వద్దు, నా నోట్లో ప్రవేశించవలసింది. ఓ అలాగా అమ్మా, నన్ను పట్టగలిగినంత నోరు తెరు. మరి ఆయన శరీరం పట్టద్దు, ఆవిడ పెద్ద నోరు తెరిచి ఆయన చటుక్కున ససించప్యాత్మనక్కాయం బభూవ అంగుష్ఠమత్రక తన శరీరాన్ని బొటన వేలంత చిన్న చేసేశారు. చేసేసి చటుక్కున లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అమ్మా, నువ్వు నీ నోట్లోకి రమ్మని అడిగావు, నోట్లోకి వచ్చాను, బయటకు వచ్చేసాను. కాబట్టి ఏమడిగావో అది పూర్తి చేసేసానా లేదా? పూర్తి చేసేసాను. కాబట్టి అమ్మ దారి విడు, బయలుదేరుతున్నాను. ఆవిడంది, అబ్బబ్బబ్బా ఎంత తెలివైన వాడివిరా నాయన. అందులో విచిత్రం ఏమిటో తెలుసా? ఆవిడ్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ మాట అన్నారు, దాక్షాయణి నమోస్తుతే అన్నారు. దాక్షాయణి నీకు నమస్కారం అన్నారు. అని ఆయన బయటకు వచ్చి నిలబడితే దారి విడిచి ఆవిడంది, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన.
సీతారాముల్ని కలిపినవాడు స్వామి హనుమే అన్న శాశ్వతమైన కీర్తిని మూటకట్టుకోరా నాయన, శుభం భూయాత్ వెళ్ళి. అది మహానుభావుడి ప్రజ్ఞ. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. దాక్షాయణి నమోస్తుతే ఏమిటి? వచ్చింది సురస కదా, సురస రాక్షసిగా రూపంలో వచ్చింది కదా, మరి దాక్షాయణి ఎందుకయింది? సురస అన్నది పరమ కళ్యాణప్రదమైనటువంటి పేరు, మంచి రసము కలిగినది, అంటే మంచి సారవంతమైనటువంటిది అని దాని అర్థం. సురస అంటే ఎవరి సురస? ఒక మాట ఉంది రామాయణంలో, ఆమె నాగమాత అని. నాగమాత ఎవరు? కద్రువ, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కశ్యప ప్రజాపతికి ధరణీదేవి అనబడేటటువంటి ఆవిడ యొక్క కుమార్తె అయినటువంటి కద్రువతో వివాహమైంది. కశ్యప ప్రజాపతికి కద్రువకి కలిగినటువంటి సంతానమే నాగులు. 1000 మంది నాగులు పుట్టారు. అందులోనే తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, ఆదిశేషుడు మొదలైన వాళ్ళందరూ ఆవిడ సంతానంలోని వాళ్ళే. ఆ పైన ఉన్న భార్య వినత. వినత యొక్క పుత్రుడు వైనతేయులు. వైనతేయుల్లో ప్రధానుడు గరుత్మంతుడు. రెండవ వాడు అనూరుడు, సూర్యరథాన్ని నడుపుతూ ఉంటాడు అనూరుడు. ఈ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క రెండో భార్య నాగమాత. ఆమెకే సురస అని పేరు. ఈవిడ గరుత్మంతుణ్ణి పరీక్షించింది ఒకప్పుడు. ఎందుకని? అమృతాన్ని తీసుకొచ్చిస్తే తప్ప నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చెయ్యను అంది మహాభారతం ఆదిపర్వంలో కథ. ఎవరు గరుత్మంతుడు? గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం. హనుమంతుడెవరు? రామచంద్రమూర్తికి వాహనం. రామచంద్రమూర్తి ఆయన భుజాల మీద కూర్చుంటూ ఉంటారు. రాముడికి వాహనం హనుమ, విష్ణువుకి వాహనం గరుత్మంతుడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.